తాబేలు కుందేలు కథ. ఒక అడవిలో ఒక కుందేలుండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు, కాని చాలా గర్వంగా ఉండేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ, "నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావో నాతో పోటీ పడగలవా?" అని అడిగింది. తాబేలు ప్రశాంతంగా, "సరే, నేను సిద్ధమే" అని చెప్పింది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ ఒక పందెం ఏర్పాటు చేశాయి. పందెం మొదలయింది. కుందేలు చాలా వేగంగా ముందుకు దూసుకెళ్ళింది. తాబేలు ఇంకా చాలా వెనుకే ఉంది. కొద్దిసేపు నిద్రపోయినా సరిపోతుంది అనుకుని నిద్రపోయింది. కాని తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగింది. కొంతసేపటికి కుందేలు లేచింది. తాబేలు ఫినిష్ లైన్ దగ్గర ఉందని చూసి షాక్ అయింది. కుందేలు ఎంత వేగంగా పరిగెత్తినా ఆలస్యమైపోయింది. తాబేలు పందెం గెలిచింది. ప్రారంభం నెమ్మదిగా అయినా నిరంతరం ప్రయత్నిస్తే విజయం తప్పక వస్తుంది. గర్వం మనల్ని ఓడిస్తుంది. కథబోధ: నెమ్మదిగా అయినా నిరంతరం ప్రయత్నిస్తే విజయం తప్పక వస్తుంది. గర్వం మనల్ని